మీ దుఃఖము సంతోషముగా మారునని వాక్యములో మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, యేసు భూమి మీద జన్మించిన జననము సమస్త మానవాళికి సంతోషాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది. దేవుని వాక్యములో మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వాక్య భాగంలో రాయబడిన మాట ఏమై ఉన్నది అంటే, మీ దుఃఖము సంతోషమగును. మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలాంటి దుఃఖములో, వేదనలో, నలిగి నిరాశతో మీరు కృంగి ఉన్నారో, ఎలాంటి పరిస్థితి ప్రభావాలలో మీరు చిక్కబడి ఉన్నారో, ప్రియ దేవుని బిడలారా, ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుడు మీతో వాక్యము ద్వారా మీతో మాట్లాడుతున్నాడు కదా. మీ దుఃఖము సంతోషముగా మారపోతూ ఉన్నది. మీ దుఃఖ దినాలు యెషయా గ్రంథములో యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనములో 3వ లైన్లో మనం చదువుకున్నప్పుడు, మీ దుఃఖము సంతోషమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ దుఃఖము సంతోషమగునని దేవుని వాక్యములో మనం చదువుకుంటూ ఉన్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వర్తమానము ద్వారా, వాక్యము ద్వారా మాట్లాడే మరి భావము ఏమై ఉన్నది అంటే, మిత్రమా, ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఉద్దేశించి, మీ హృదయంలో ఉన్న పరిస్థితి ప్రభావాలను ఉద్దేశించి ఈరోజు వాక్య భాగంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఏ విషయంలో దుఃఖపడుతున్నారు, ఏ విషయంలో వేదన పడుతున్నారు, ఏ విషయంలో మీరు చింతిస్తూ ఉన్నారు, ఏ విషయంలో మీరు కృంగి ఉన్నారు, యెషయా గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనములో చెప్పబడినట్లుగా మీ దుఃఖము సంతోషముగా మారబోతున్నది. ఏందండి ఈ మాట? మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, దుఃఖము ఎక్కువ అవుతుంది. దుఃఖములో మనిషి ఏమవుతాడంటే కృంగిపోతాడు. దుఃఖములో మరి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి. దుఃఖములో మనిషి నలిగిపోతాడు. దుఃఖ దినాలలో మానవుడు పైకి రాలేని పరిస్థితి. కానీ ప్రభు అయిన యేసు ఈ దినము నిన్ను ప్రేమించి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నీ దుఃఖ దినములో నువ్వు కృంగిపోవు, పడిపోవు, నిరాశగా నువ్వు పతనమవు, కానీ నీ దుఃఖాన్ని అలాగే ఉంచి నీ దుఃఖమును ఆయన సంతోషముగా మార్చేవాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యవనస్తుడా, యవనస్తురాలా, ప్రియ దేవుని సంగమా, ఏదో విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావు, ఏదో విషయంలో నువ్వు వేదన పడుతున్నావు, ఏదో విషయంలో నువ్వు కృంగి ఉన్నావు. ఈరోజు దేవుడు వాక్య భాగము ద్వారా నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ దుఃఖము సంతోషముగా మారబోతుంది. ప్రభు అయిన యేసు తన వాక్య భాగంలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. నీ దుఃఖము సంతోషముగా మారబోతూ ఉన్నది. ఇదిగో సంతోషాన్ని నీ కుటుంబానికి ఆత్మదేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను మీకు అందించే వర్తమానం ఏమనగా, మన దుఃఖము సంతోషముగా మారుతున్నది. మన దుఃఖ దినాలు సమాప్తమగుతున్నది. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వాక్య భాగములో రాయబడిన మాట, వాక్య భాగము, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమని వాక్యములో చదువుకుంటూ ఉన్నాం. దేవుడు మానవాళికి, క్రైస్తవ కుటుంబాలకి, క్రైస్తవ బిడ్డలకు ఇచ్చే సంతోషం ఎలాంటిది ఎప్పుడు అంటే, నామకార్థమైన పండుగలు, నామకార్థమైన జీవితం జీవిస్తూ ఫోటోలు పెట్టుకొని, సిలువలు పెట్టుకొని, ఏదో మరి లోక సంబంధమైన కార్యాలతో వెళ్ళే వారికి సంతోషము కాదు. కానీ దేవుని వాక్యములు ఇలాగ రాయబడుతూ ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 15వ వాక్య భాగములో మనం చదువుకున్నప్పుడు, బాధపడువాని దినములన్నీయు శ్రమకరములు, సంతోష హృదయునికి నిత్యము విందు కలుగును. అంటే సంతోష హృదయానికి నిత్యము విందు. ఈ సంతోషం ఎలాగొస్తున్నదంటే, యేసు ప్రభు వారిని అంగీకరించి సొంత రక్షకునిగా పాపాలను ఒప్పుకొని ఎప్పుడైతే ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుంటావో అప్పుడు నిత్య సంతోషము, ఆనందము కలుగుతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని వింటున్న దేవుని బిడలారా, ఏదో కాలాయాపనగా లోక సంబంధమైన కార్యాలలో నువ్వు సంతోషాన్ని కలిగి ఉన్నావేమో, అది శాశ్వతమైనది కాదు. ప్రభువుని నీ హృదయములో అంగీకరి, క్రీస్తుని ఒప్పుకో, ఆయన నామమున బాప్తిసం పొంది రక్షింపబడితే నిత్యము సంతోషము అంటున్నాడు. ఆయన్ని అంగీకరించి ఆయన్ని చేర్చుకున్న వారి కుటుంబాలకు దేవుడు మనకు సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఆయన మనలను ఆశీర్వదించే దేవుడు. ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కదిలించబోతున్నాడు. గత సంవత్సరాలలో, గత మాసాల్లో మీ జీవితాలు ప్రియులారా ఏదో పోగొట్టుకొని కోల్పోయి నిరాశగా మీరున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యములో ప్రభు అయిన యేసు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు కదా. యేసు పరమును విడిచి భూమికి వచ్చి ఆయన సంతోషాన్ని కలుగు చేశాడు.
ఆయన అంగీకరించిన వారికి ఆయన ఇచ్చే సంతోషాన్ని మనం ధ్యానించినప్పుడు 3 సంతోషకరమైన ఆశీర్వాదాలను మనం ధ్యానించాం. నెంబర్ 1, నీ ఇంట నీవు చేయబోయే ప్రయత్నంలో సంతోషము. నెంబర్ 2, శ్రమలో, అవమానములో, దుఃఖములో సంతోషము. నెంబర్ 3, నీ కష్టానికి ప్రతిఫలం ఇచ్చే సంతోషాన్ని ఆత్మదేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నామకార్థమైన భక్తిని విడిచి పరిపూర్ణమైన క్రీస్తుని అంగీకరించినట్లయితే ఈ ఆశీర్వాదాలు మీ కుటుంబానికి ఆత్మదేవుడు అనుగ్రహించునుగాక. తలలోంచి మ్రోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీకు వందనాలు. నీ ప్రియులు వాక్యం విని ఉండగా ఈరోజు సంతోషాన్ని గురించి మీరు మాట్లాడారు. వారి కుటుంబాల్లో ప్రభువా ఈ 3 విధాల సంతోషములతో మీరు నింపండి. వారు ఏమైతే ప్రయత్నం చేస్తున్నారో వారి ప్రయత్నాల్లో తోడుగా ఉండు. వారి కుటుంబాలకు సంతోషం ఇవ్వండి ప్రభువా. శారీరక బలహీనతలు ఆరోగ్యం ఈ తండ్రి, ఆర్థిక పరిస్థితుల ఆశీర్వాదాన్ని ఇవ్వండి ప్రభువా. మానసికమైన ఒత్తిళ్లు మీరు లేవనెత్తండి తండ్రి, మీకు వందనాలు. ఈ పాత సంవత్సరం విడిచి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న నీ ప్రియులకు ప్రభువా, వారి కుటుంబాలకు ఆనందము, ఆశీర్వాదాలతో మీరు నింపి సహాయము చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. కుటుంబాల్లో సంతోషము, సమాధానం ఈ తండ్రి, మీకు వందనాలు. వాక్యం హృదయాలలో 30 100 ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయము చేయమని, ఒక్కొక్కరి మీద నీ కృపను, ఒక్కొక్కరి మీద మీ అభిషేకాన్ని మీరు దయచేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు చెల్లించుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.